గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు మా పోరాటాన్ని బలహీనం చేసే కుట్రల్లో మాదిగల కోటలోనే వచ్చిన మాదిగ కానీ మాదిగ కోటలోనే వచ్చిన మాదిగ కానీ కడియం శ్రీహరి గారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రతి నిత్యం చేశాడు. ఎంఆర్పిఎస్కి వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అన్యాయం జరిగిన మాదిగల పక్షాన మాట్లాడలేదు, కానీ న్యాయం కోసం పోరాటం చేస్తున్న మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు మాదిగ కానీ కడియం శ్రీహరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మా కడియం శ్రీహరి కులం కడియం శ్రీహరి గారి కులం బైన్లు అవుతే బైన్ల జనాభా ఇవాళ 2011 ప్రకారమే 13,000 మాత్రమే. 32 లక్షలకు పైగా ఉండబడే మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదు, కానీ 13,000 బైన్ల సామాజిక వర్గానికి నాడు చోటు కల్పించారు. తను మాదిగ కాదు కాబట్టి మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఆ పాత్ర దామోదర్ రాజనరసింహ పోషిస్తున్నాడు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి, మాదిగల ఆకాంక్షల్ని నిర్వీర్యం చేయడానికి కడియం శ్రీహరి ఏ పాత్ర గతంలో పోషించాడో ఇప్పుడు అదే పాత్ర, అట్లాంటి పాత్రనే ఇవాళ మాదిగ అని ధైర్యంగా చెప్పుకోలేని, తన కులమేందో ధైర్యంగా చెప్పుకోలేని మాదిగ కానీ దామోదర నరసింహ గారు ఇవాళ మాదిగలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది స్పష్టంగా రుజువు అవుతుంది. చివరికి మాదిగల వాయిద్యం డప్పు అవుతే ఆ డప్పును అవమానించే విధంగా మాట్లాడాడు. తరతరాలుగా మాదిగ కులస్తుల వృత్తి చెప్పు అవుతే ఆ చెప్పులు కుట్టే వృత్తిని కూడా అవమానించాడు. వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళు కాకపోవచ్చు, మేము చెప్పులు కుట్టే కులం ఉండి వచ్చిన వాళ్ళమే. ఆ వృత్తి మాకు తరతరాలుగా మా వాళ్ళకు అన్నం పెట్టింది. అది మేము అవమానంగా భావించుకోం. అట్లనే డప్పు మొదటి జర్నలిస్ట్గా ఈ సమాజానికి సేవ చేయడమే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు వాళ్ళ చావులకు, వాళ్ళ పెళ్లిళ్లకు, పండుగలకు అన్నిటికీ మా డప్పు సమాజానికి దగ్గర చేసేది. మమ్మల్ని సమాజానికి దగ్గర చేయడమే కాదు, ఆనాడు మా జీవన విధానంలో అది ఒక అంతర్భాగమైంది. డప్పు మాదిగల గుండె చప్పుడు, అది డప్పు మాదిగల గుండె చప్పుడు. అది మాదిగలు కాని వాళ్ళు మాత్రమే డప్పును అవమానిస్తుంటారు. ఇప్పుడు దామోదర నరసింహ అదే పని చేశాడు. అదే సమయంలో 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ అవుతే 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండానే భర్తీ చేస్తుంటే, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చెప్పి మాత్రం ఏనాడు అనలే. అంటే మాదిగలకు నష్టం రావడానికి కారకుడైపోయాడు. మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరగడానికి కారకుడైపోయాడు. రెండోది, ప్రస్తుతం
గౌరవ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలో లోపాలు ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తే కమిషన్ నివేదికలో ఏదైతే వర్గీకరణ మీద 3 గ్రూపులుగా వర్గీకరించడానికి ఏదైతే చేసిండ్రో అందులో న్యాయబద్ధత లేదు అని, శాస్త్రీయబద్ధత లేదని, హేతుబద్ధత తర్కబద్ధత లేదని మేము వాస్తవాలను, అందులో ఉన్న లోపాలను వెలికి తీసి చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నాడు, గౌరవ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అర్థం చేసుకున్నాడు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము లేవనెత్తిన అంశాల మీద కొంత అర్థం చేసుకున్నాడు. మేము లేవనెత్తిన అంశాల మీద మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టిగానే మళ్ళీ కమిషన్కు గడువు మార్చి 10 వరకు ఇచ్చారు. లోతుగా అధ్యయనం చేయండి అని చెప్పి కమిషన్కు గడువు మార్చి 10 వరకు ఇచ్చారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము ముఖ్యమంత్రి చెప్తే అర్థం చేసుకున్నాడు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అర్థం చేసుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేవు, కమిషన్ నివేదిక 100కు 1000% కరెక్ట్ అని చెప్పి మాదిగ సమాజాన్ని, దళితుల్లో ఉండబడే మెజార్టీ కులస్తులని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇదే రాజనరసింహ చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మాదిగల ఆవేదనకు నిజమైన ప్రతినిధి కాదని, మెజార్టీ కులాల ఆవేదనకు నిజమైన ప్రతినిధి కాదని, వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా దామోదర నరసింహ ప్రయత్నం చేస్తాడనే విషయం, వర్గీకరణ లేకుండా 1000 ఉద్యోగాలు భర్తీ అవుతున్నప్పుడు మౌనంగా ఉండడం సాక్ష్యం అవుతే, కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి ఇవాళ కొంతమందిని కూడగట్టుకొని ఆయన వెనుక నిలబెట్టుకోవడానికి, తన వెనుక మాదిగలున్నాయని చూపెట్టుకోవడానికి, మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడానికి, రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే సమయానికి తన పదవిని కాపాడుకోవడానికి ఆయన చుట్టూ కొంతమందిని పోగు చేసుకొని కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అంటే కేవలం ఆయన పదవిని కాపాడుకోవడం కోసమే తప్ప ఆయన మాదిగలకు, మిగతా దళిత కులాలకు ఆయన చేసేది ఏం లేదనేసి రుజువు అయిపోయింది. ఆయన మాదిగలకు, మిగతా దళిత సమాజానికి ఆయన చేసేది ఏం లేదని రుజువు అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితిలో మరి దామోదర నరసింహ తను మాదిగ కాదనే విషయం అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు మాదిగలు ఎందుకు ఉండద్దు? రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి అవుతే ఇవాళ 4 ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి అవుతే ఇవాళ రేవంత్ రెడ్డి గారితో పాటు 4 ఉన్నారు. కేసీఆర్ వెలమవుతే తను 4 వెలమలు పెట్టుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తన వెనుక 4 పెట్టుకున్నాడు తనతో పాటు. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాదిగా ఉండడు, బైండ్లను పెట్టి మాదిగని చూపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ మాదిగా కానీ దామోదర నరసింహ పెట్టి మాదిగ కోట అని చెప్పి వాళ్ళ మాదిగలకు, నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు కేవలం దామోదర నరసింహ చేస్తున్నది ఏంటంటే, మాదిగ కానీ దామోదర నరసింహ మాదిగ కోటలోనే మళ్ళా మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే కొంతమందిని తాను ఎంబడి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మేము సూటిగా చెప్తున్నాం,
మాదిగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలో మా వాళ్ళకి ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. ఇప్పుడు మాదిగా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. మా మాదిగా కోటలోనే వాళ్ళు వచ్చిండని చెప్పి గర్వంగా ప్రకటన చేస్తాం. మా మాదిగా కోటలోనే ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పి మేము గర్వంగా స్వాగతిస్తాం, అభినందిస్తాం. మంత్రివర్గంలో మాదిగలకి ఇద్దరికి చోటు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తాం. కానీ దామోదర నరసింహే మాదిగ అని చెప్పి ఆయననే మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఇక మాదిగలకు చోటే లేకుండా చేస్తే మీరు ఎన్ని తపస్సులు చేసినా, తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి 100 తపస్సులు చేసినా మాదిగల అభిమానాన్ని మాత్రం, మాదిగల ఆదరణను మాత్రం రేవంత్ రెడ్డి గారు సర్కారు చూరగొనడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మాదిగ కాని వ్యక్తుల్ని మంత్రివర్గంలో పెట్టి తనే మాదిగ అని చెప్పి నమ్మిస్తే మాదిగలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మాదిగలు తమ సొంత అస్తిత్వాన్ని కోరుకుంటున్నారు, తమ సొంత ఉనికిని చాటాలనుకుంటున్నారు. మంత్రివర్గంలో మా ప్రాతినిధ్యం ఏందని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా ఇది మాదిగల ప్రశ్న, ఇది మాదిగల ఆకాంక్ష, ఇది మాదిగల ప్రశ్న, మాదిగల ఆకాంక్ష. ఈ విషయంలో ఖచ్చితంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రేపు మీ మంత్రివర్గ విషయంలో 2 మాదిగలు ఉండేటట్టుగా చూడండి. దామోదర నరసింహ గారిని మళ్ళీ మాదిగని నమ్మించి మా మాదిగ కోటలో ఆయన ఉండే విధంగా చేస్తే భవిష్యత్తులో మీరు కాళ్ళు పైకి పెట్టి తల కిందలు పెట్టుకున్నా కూడా, ఎన్ని తపస్సులు చేసినా కూడా మాదిగలు ఎవరు కూడా మీ పట్ల అభిమానం చూపెట్టరనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మా దీర్ఘకాలిక ఉద్యమ లక్ష్యం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం అనేది మా దీర్ఘకాలిక లక్ష్యం. కానీ మంత్రివర్గ ప్రాతినిధ్యం అనేది మా భాగస్వామ్యం. మంత్రివర్గంలో మా ప్రాతినిధ్యం అనేది మాదిగల భాగస్వామ్యం. మేము వర్గీకరణ చేస్తున్నాం కదా అని చెప్పి మంత్రివర్గంలో మా భాగస్వామ్యం లేకుండా చేస్తే వర్గీకరణ ద్వారా మేము విద్యా ఉద్యోగ రంగంలో వాటా కోరుతున్నట్టుగానే మంత్రివర్గంలో కూడా మా వాటా కోరుతున్నాం అనే విషయం మర్చిపోవద్దు. ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్యా ఉద్యోగ రంగంలో మా వాటా మాకు వస్తుంది. మంత్రివర్గ విషయంలో మాదిగలకు చోటు కల్పిస్తే మా వాటా మాకు దక్కినట్టు అవుతుంది. ఒక చోట మేము చేశామని చెప్పి ఇంకొక చోట విస్మరిస్తే మీ పట్ల అభిమానం పెరగడానికి అవకాశం లేదు, కానీ తగ్గిపోతుంది అనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల ఏది ఏమైనా ఖచ్చితంగా మంత్రివర్గ విషయంలో మాదిగల పక్షాన 2కి చోటు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఎస్సీ వర్గీకరణలో శాసనసభ ఆమోదించిన దాంట్లో లోపాలను సరిచేసే విధంగా ముందుకు రావాలని కోరుతూ త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. మొన్న మా 1,00,000 డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది. ఫిబ్రవరి 7న జరగాల్సిన 1,00,000 డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది. అది వాయిదా పడ్డదేం కానీ పూర్తిగా రద్దు కాలేదు. అది వాయిదా పడ్డదే కానీ పూర్తిగా రద్దు కాలేదు. ఖచ్చితంగా ఏనాడైనా జరిపి తీరుతాం. అది వాయిదా పడ్డదే కానీ రద్దు కాలేదు. అది మా సాంస్కృతిక వాయిద్యం. ప్రపంచంలో ఎక్కడ జరగనంత మా 1,00,000 డప్పుల మా గుండె చప్పుడు అనేది మా ఆకాంక్షకు అనుగుణంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొన్న ఈ 1,00,000 డప్పుల కార్యక్రమం ఉండకుండా చేయడానికి కుట్ర చేసిన వాళ్ళలో డప్పు అంటేనే చిన్న చూపు చూసే, డప్పు కొట్టడమే అవమానంగా భావించుకునే దామోదర నరసింహతో పాటు ఇలా చాలామంది మాకు పర్మిషన్ రాకుండా కుట్ర చేసిన దాంట్లో భాగస్వాములు అయినరు. మాకు పర్మిషన్ రాకుండా కుట్ర చేసిన వాళ్ళలో భాగస్వాములు అయినరు. ఎవరెవరు భాగస్వాములు అయినరో ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. పర్మిషన్ రాకుండా చేయడంలో డప్పంటే ఎవరైతే అవమానించారో,
డప్పు కొట్టడం ఎవరైతే చిన్న చూపుగా భావించుకుంటున్నారో వాళ్ళు చాలామంది భాగస్వామి అవుతే ఆ భాగస్వామైన వాళ్ళలో పర్మిషన్ రాకుండా చేయడంలో దామోదర్ పాత్ర ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా 1,00,000 డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది కానీ రద్దు కాలేదు, జరిపి తీరుతాం. ఈ విషయంలో ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా, ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా మాదిగలు డప్పులను కొనుగోలు చేయడం ఆపవద్దని, కొనుగోలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రపంచం మొత్తం మన 1,00,000 డప్పుల